కాసేపట్లో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న టీడీపీ మొదటి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. 6 అంశాలతో ఎజెండాను రూపొందించారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు నామినేటెడ్ పదవులు, టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, శాసనమండలి ఎన్నికలు వంటి కీలక అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. వైసీపీ విధ్వంసాలపై కొన్ని రోజుల క్రితం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు, అవినీతి, అక్రమాలను కూడా ప్రజలకు మరింతగా వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు రాని అనేక మంది నేతలు నియామక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కీలకమైన ఈ పదవుల ఎంపికపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఎవరిని ఎంపిక చేయాలి, ఎంపిక చేసే ముందు తీసుకోవాల్సిన విధి విధానాలను కూడా పొలిట్ బ్యూరోలో చర్చించబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల మధ్య నియామక పదవుల పంపకం జరగాలని కూడా భావిస్తున్నారు. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో సహకరించిన నేతలు, ప్రజలు, ప్రజా సంఘాలకు తీర్మానం ద్వారా కృతజ్ఞతలు తెలపనున్నారు. ఏపీకి నిధులు కేటాయించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం చేయనున్నారు. ఈ అంశాలన్నింటిపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయానికి రానున్నారు. కాసేపట్లో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న టీడీపీ మొదటి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి పొలిట్ బ్యూరో సమావేశం నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొంది. మరొక వైపు ఏ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది? ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పొలిట్ బ్యూరో సమావేశం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరగబోతుంది. ఈ సమావేశానికి మొత్తం కూడా పొలిట్ బ్యూరో సభ్యులు ఇప్పటికే మొత్తం కూడా హాజరయ్యారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. అనేక అంశాలు ఈ పొలిట్ బ్యూరోలో చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వ్యవహారం మీద, అంటే కూటమి ప్రభుత్వం అదే 3 అటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం సంబంధించిన ఈ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు అనే దాని మీద కూడా చర్చించవచ్చు. ఇప్పటికే అందరూ కూడా పొలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే కుల్ రవీంద్ర గారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి అంతా మాట్లాడడానికి కుల్ రవీంద్ర గారిని అడిగి తెలుసును. సార్, ఇవాళ పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం కనపడుతుంది? ఎజెండా సార్ ఇంకా డిసైడ్ చేస్తారు. ప్రధానంగా ఏంటంటే పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలతో పార్టీని కూడా అనుసంధానం చేసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ పరంగా 5 సంవత్సరాలు ప్రజలతో పోరాడి నిలబడి మరి ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం దాదాపు 95% మ్యాండేట్తో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజల ఆశయాలకి వాళ్ళ యొక్క ఆలోచన తగిన విధంగా పనిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. తప్పకుండా పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాలని ప్రభుత్వం కూడా అమలు చేయటం, అలాగే ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేయడం దీనికి ప్రధాన కారణం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించే అవకాశం కూడా కనపడుతుందంటున్నారు. అది చూద్దాం సార్, ఎజెండాలో అన్నీ చేయాలి. మరి తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. అయితే ఏదైతే మరి కొద్దిసేపట్లో పొలిట్ బ్యూరో సమావేశం కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే కొల్లు రవీంద్ర, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా ముఖ్య మెంబర్స్ అందరూ కూడా లోపలికైతే ఇప్పటికే వెళ్ళడం కూడా జరిగింది. మరి కొద్దిసేపట్లో టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం కూడా దాదాపు ఒక 5 అంశాలు ప్రధానంగా ఇక్కడ చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే నామినేటెడ్ పోస్టుల మీద మొత్తం కూడా అటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల్లో కూడా నామినేటెడ్ పోస్టుల మీద పెద్ద ఎత్తున అందరూ కూడా ఆశావాకులు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వీటి మీద ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎవరిని ఎన్నుకోవాలన్న దాని మీద కూడా ఇక్కడ చర్చించబోతున్నారు. మరోవైపు అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా ఇటీవల కేంద్ర బడ్జెట్లో కేటాయించడం పట్ల కూడా మొత్తం కూడా ఇక్కడ ఒక తీర్మానం కూడా చేయబోతున్నట్టు ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో తెలుస్తుంది. అనేక అంశాలు ఇక్కడ చర్చిస్తున్నారు. అయితే ఇంకా ఏ అంశాలు ఇక్కడ చర్చిస్తారు ఏంటి అనేది కూడా మొత్తం ఒక ఎజెండా రూపొందించుకున్నారు. అది మాత్రం బయటకైతే ఇక్కడ చెప్పిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చర్చించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అలాగే అమరావతి డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే కనుక ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. నవీన్.